జై భీమ్. ముందుగా నమస్తే అండి అందరికీ. ఏపీలో గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం మొదట 5 కిలోమీటర్లకు గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసినందుకు ఎటువంటి ఛార్జీలు ఉండవండి. 5 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల దూరం వరకు కేవలం 20 రూపాయలు మాత్రమే ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటును ఏజెన్సీలకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. 15 కిలోమీటర్లు దాటితే మాత్రం సిలిండర్ను డెలివరీ చేసినందుకు 30 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. డెలివరీ బాయ్ ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేసే హక్కును ప్రతి ఒక్క వినియోగదారుడు కలిగి ఉంటాడు కనుక ప్రజలందరూ దీన్ని గమనించి ఈ తగ్గిన ధరలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ఎవరైనా సరే డెలివరీ బాయ్స్ డెలివరీ ఛార్జీలు అధికంగా వసూలు చేసినట్టయితే టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చండి. టోల్ ఫ్రీ మొదటి నెంబర్ 1967967కు ఫిర్యాదు చేయవచ్చు. లేదా మరి ఒక నెంబర్ కూడా ఇచ్చారండి, 18002335555కు ఫిర్యాదు చేయవచ్చు అని ఏపీ గవర్నమెంట్ తెలియజేశారండి. కావున యావత్ ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఏపీలో వాళ్ళ ఇష్టానుసారం ఈ డెలివరీ ఛార్జీలను డెలివరీ బాయ్స్ వసూలు చేస్తున్నారండి. దీన్ని అరికట్టాలని ముఖ్య ఉద్దేశంతోనే ధ్యేయంతోనే ఈ నూతన ఛార్జీలను గవర్నమెంట్ అనేది వెలువరించడం జరిగింది. కావున ఈ సవరించిన ఛార్జీలను గమనించి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నపం చేయుచున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. జై భీమ్.